చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఎగువ రాగిమారుపేట గ్రామానికి చెందిన అమరవీర జవాన్ పొంగాల కార్తిక్ యాదవ్ గత సంవత్సరంలో ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో కార్తిక్ యాదవ్ బంగారుపాలెం మండల కేంద్రంలో స్థానిక జెడ్పీ హైస్కూల్ వద్ద చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటగా వీర జవాన్ కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వీరమరణం పొందిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందించిందని, ఒక్క హామీ తప్ప మిగతావన్నీ నెరవేర్చామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఆ ఒక్క హామీ కూడా తొందరలో నెరవేరుస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కార్తిక్ యాదవ్ విగ్రహం పక్కనున్న ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఉగ్ర మూకలతో జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో అమరుడైనటువంటి జవాన్ కార్తిక్ వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బంగారుపాలెం మండలం రాగిమానుపేట గ్రామానికి చెందినటువంటి ఆ స్ఫూర్తి ప్రదాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించడం, ఆయన చూసిన సమయంలో విద్యార్థుల్లో కూడా యువకుల్లో కూడా ఒక చైతన్యం రావాలి. ఎందుకంటే గారు ప్రాణం త్యాగం చేశారు మన రాష్ట్రం కోసం. ఖచ్చితంగా మనందరికీ కొన్ని బాధ్యత ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ఫ్యామిలీకి ఇమోషనల్గా సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. అదే ఒక మన ఫస్ట్ ఆబ్జెక్టివ్. అడ్మినిస్ట్రేషన్ పరంగా, పొలిటికల్ పరంగా ఖచ్చితంగా